ఈ మంచి మాటలు ఎవరు తెలియజేస్తారు మనకు? I am your God. దేవుడు అంటే మీకు దేవుడినై ఉన్నాను. I will be with you all the time. ఆయన ప్రతి క్షణం నేను మీతో నాకు Do ఇష్టపడుతున్నాను. not be worried about దేని anything. గురించి నువ్వు చింతపడవద్దు, భయపడవద్దు. Don't be fear about the troubles, దేని my గురించి friend. మీ సమస్యలు బట్టి భయపడవద్దు. Do not be worried about anything, my friend. దేని గురించి చింతపడవద్దు. Seek His kingdom first, my friend. మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. What is the meaning of seeking His kingdom? ఏది దేవుని రాజ్యం వెతకడం దాని అర్థం ఏమిటి? The meaning of seeking His kingdom, దేవుని రాజ్యం వెతికే దానికి గల అర్థం ఏమిటి అంటే live with godly life in your lives, my friend. మన జీవితంలో దైవ భయగల దేవునిలో మనం జీవించే వారుగా ఉండాలి. Hallelujah. 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 Those who truly seeking His kingdom first, మొదటిగా ఎవరైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతారో there is no sin in their life. వారి జీవితంలో దేవుని రాజ్యాన్ని వెతుకునే వారికి పాపం అనేది వారిలో ఉండదు. There is no lies in their life. వారి జీవితాలు అబద్ధం ఉండదు. ఇంకా There is no bad happening in this వారి life. జీవితంలో చెడు అలవాట్లు ఉండవు. There is no bad talking words in their life. వాళ్ళు చెడు మాటలు మాట్లాడే తలంపు ఉండదు. ఇంకా Completely they involved in the word of God messages all the వెంటనే time. అలాంటి తలంపు కలిగిన వారికి సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని వారి హృదయంలోకి ఆహ్వానిస్తారు. Hallelujah. 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 Because of when you involved in the word of God messages all the time, ఎప్పుడైతే మన వాక్యాన్ని అనుక్షణం మనం ఆహ్వానించినప్పుడు your prayer can help you to support your family. Your prayer can support, protect your body and your soul, your mind. నీ ప్రార్థనా జీవితం నీ కుటుంబాన్ని రక్షించగలుగుతుంది. నీ శరీరాన్ని ఆత్మను కూడా రక్షించి కాపాడగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. But many people thinking all the time here, చాలా మంది స్నేహితులు అందరూ కూడా ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. what they're following today, what they're following today, ఏది అనుసరిస్తున్నారని చూస్తే they're following dancing and enjoying and purchasing sin through their money, enjoying sin in their money and property, everything, everywhere they're dancing, and what they're dancing, what is the meaning of rejoicing, my friend? ఈ లోకలు ఏం చేస్తున్నారంటే లోక భాగంతో నాట్యమాడేవారుగా ఉంటున్నారు. అలాగే తండ్రులకి అదే జీవితం అని చెప్పి ఎగిరేవారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Hallelujah. 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 That's why your Bible can control your body, my friend. అందుకే ప్రియమైనప్పుడు అలాంటి అలవాట్లకి దరిచేరకుండా ఈ పరిశుద్ధ గ్రంథం నేను ఏం చేస్తుంటే అక్కడికి వెళ్ళకుండా నేను ఆపగలిగాను. Your word of God message can control your bad habits, my friend. మన చెడు అలవాట్ల వైపు మన మనసు త్రెప్పగలకుండా ఈ జీవపు మాట మనం ఆపగలిగితే Your word of God message can purify your heart, my friend. మన యొక్క దేవుని ద్వారా కార్యాలు చూడడానికి మన హృదయాన్ని శుద్ధంగా మార్చే దేవుని వాక్యం. Hallelujah. Hallelujah. If you don't want to sacrifice your life, మనం దేవుని కొరకు త్యాగాన్ని చేయకపోతే where you will receive blessing from the Lord, my friend. దేవుని కొరకు త్యాగం చేసిన వారి కొరకు మరి అలా త్యాగం చేయకపోతే దేవుని దగ్గర శాశ్వత మనకి ఎలా వస్తాయి? If you don't know read the Bible, దేవుని వాక్యం ఎలా చదవాలో తెలియకపోతే, if you don't know pray to God, మన దేవునికి ప్రార్థన చేయడం తెలియకపోతే, if you don't take time to come to the church, దేవుని సన్నిధానానికి సమయం if you కాలేదు, don't want to listen to word of God message, దేవుని మాటలు వినడానికి హృదయం ఇవ్వకపోతే, where you will get blessings from the మరి Lord? ఎక్కడి నుంచి సహాయం ఆశీర్వాదం వస్తుంది మనకి? Where you will receive wisdom, my friend? ఎక్కడి నుంచి మనకి జ్ఞానం దొరుకుతుంది? Where you will get the knowledge from the Lord? దేవునికి జ్ఞానం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? Tell me, my friend. చెప్పండి. All over the world, if you go anywhere, ఏ దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే is there anybody save your soul? మన యొక్క ఆత్మను ఎవరైనా రక్షించగలరా? Is there anybody forgive your sins? ఎవరైనా నీ పాపాలను క్షమించేవారు ఉన్నారు? Tell me, my friend. చెప్పండి ప్రియా If you స్నేహితులు, have any money in your mind, ధనము మీ చేతిలో ఉన్నట్లయితే you can't purchase the heaven, my friend. మనం ధనం ద్వారా మోక్ష మార్గాన్ని కొనలేం. So, dear my friend, ప్రియా స్నేహితులారా, take one decision to turn to the Lord. అందుకే మనం ఒక నిర్ణయం తీసుకుని దేవుని వైపు త్రిప్పబడతాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When you turn to the Lord completely, ఒకవేళ దేవుని వైపు మనం తిరగబడిన వారు ఉన్నట్లయితే, when you listen the word of God message in your life, మన జీవితాల్లో ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తాం, share with your family members. మనమే కాకుండా మన కుటుంబీకులు అందరూ కూడా మనం పంచేవారుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. If you doesn't know love of God, మన దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు తెలియకపోతే, how your family members can turn to the Lord? మన దేవుని ప్రేమ మనం గుర్తించకపోతే మన కుటుంబీకులు ఎలా అయితే దేవుని తిరుగుతారు?
Would you like to see go to the heaven, your family members? మనము మాత్రమే పరలోకానికి వెళ్ళడం కాదు కానీ మన యొక్క కుటుంబం కూడా పరలోకం వెళ్ళాలని మనం చూడాలని ఆశ కలిగి ఉంటాం కదా. How you are going to be bless your family, my friend? మరి ఎలాగ మన కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది? Are you going to bless with financially? ఒక ఆర్థికంగా మీరు బలపరచబడాలని అనుకున్నట్లయితే, Are you going to bless with properties? ఆయన మీకు గొప్ప గొప్ప ఆస్తుల ద్వారా మీరు దీవింపబడాలి అంటే, So if you going to bless with them with properties and money, everything, one day they will be lost. ఒకవేళ ఇవన్నీ కూడా గృహము లేదా డామి అన్ని పొందాలంటే ఒక దినాన్ని ఇవన్నీ కూడా విడిచిపెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. Most important, you have to give the salvation for your family. మొదటిగా మనం ధనం కాదు కానీ దానంటే ముందు మన కుటుంబానికి మోక్షానికి వెళ్ళే రక్షణ ఇవ్వాలని రక్షణ నేర్పించాలి. హల్లెలూయా. Hallelujah. When you try to share the love of God with your family members, ఎప్పుడైతే మన దేవుని యొక్క వాక్యం ఇతరులకు మన యొక్క కుటుంబానికి మనం పంచేవారు ఉన్నప్పుడు they will believe with godly lives, my friend. అప్పుడు వారు దేవునికి ఇష్టమైన వారుగా లేదా దైవ భయం కలిగిన వారుగా జీవిస్తారు. Hallelujah. 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 Impossible to please Him without faith in your life, my friend. దేవుని విశ్వాసం ద్వారా కాకుండా దేని ద్వారా ప్రభుని మనం సంతోషింపచేయలేం. You can't satisfy, you can't please Him with your money, my friend. ప్రియమైన మనం ధనం ద్వారా ప్రభుని ఎప్పుడూ కూడా సంతృప్తి పరచలేం. You can't satisfy with your money with anybody in this world. మన ధనం ద్వారా ఎవరిని కూడా సంతృప్తి పరచలేం. But Bible says here clearly, my పరిశుద్ధ friend, గ్రంథంలో దేవుని వాక్యం విధంగా తెలియాలి. the salvation help you to purify your mind, your soul, my friend. మనం ప్రభు నుండి పొందిన రక్షణ ఉంది, అది మన శరీరాన్ని ఆత్మను మాత్రం ఏం చేస్తుంది అంటే శుద్ధముగా చేయగలదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. People may try to leave it today. ప్రియమైన ఇక్కడ చాలా మంది జీవించాలని ఆశపడుతున్నారు. Sometimes they fear for the troubles. అంటే అయ్యో సమస్యలు కూడా మేము ఎలా బయట రావాలని ఆశపడుతున్నారు. They try to kill themselves, my friend. వ్యక్తిగతంగా అయ్యో ఎన్నో ఆలోచనలు చంపుకునే పరిస్థితి కూడా వారు వెళ్తున్నారు. So their bad ideas kill them, their heart, their mind, their body. They try to take the bad decision in their lives, my friend. చాలా చెడు అలవాట్లు కలిగి ఉండి వారే వ్యక్తిగతంగా చంపుకునే పరిస్థితి మనం చూస్తాం. The people simply dying today, my friend. చాలా మంది చావు అనేది చాలా సులువుగా ఈ దినాల్లో మనం చూస్తాం. People all the time trying to kill themselves, my friend. వ్యక్తిగతంగా వారే చంపబడడం మనం చూస్తున్నాం. This is so sad for us, my ఇది friend. చాలా బాధాకరమైన This దినాల్లో is so hard for us, my చాలా friend. బాధమైన This పరిస్థితి. is a heart broken for us, my ఇది friend. హృదయం పగిలిపోయే పరిస్థితిలో Jesus plan not try to kill, my friend. ప్రేమించబడ్డ యేసుక్రీస్తు వారు మనమే చంపడానికి కాదు మనం దేవుడు పిలిచాడు. He care for you. He is loving you so much, and He try to give you some advices for your problems, my ఆయన friend. ఖచ్చితంగా ఆయన ప్రేమ ద్వారా మనం నింపి మనం శ్రద్ధ చూపి నీకు నాకు కావలసిన ఆలోచన చెప్పే దేవుడు ఆయన. Hallelujah. 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 That's why your problems not come with you all the time. అయితే మీరు భయపడవద్దు, మీ సమస్యలు ఎప్పుడు మీతో ఉండిపోవు, అవి మిమ్మల్ని వెంబడించవు. So devils all the time not follow you today, my friend. ప్రతి క్షణం నువ్వు దేవుళ్ళు ఉండగలిగితే దురాత్మని ఎప్పుడు కూడా అనుసరించు. Nobody can't cheat you if you are brave in the Lord, my friend. ఎప్పుడైతే మనం దేవుని అందు ఉన్నట్లయితే నమ్మకున్నది ఎవరు కూడా మోసపరచరు. Hallelujah. 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 Where we will be kept brave in our lives, my friend. There you go. Hallelujah. మనకి ధైర్యం పొందగలుగుతాం. Hallelujah. Hallelujah. So who will guide you today, my friend? ఎవరు మీకు చక్కని బోధించేవారు ఉన్నారు? Tell me, my friend. చెప్పండి ఎవరైనా. Is there anybody trying to give you some advices today? ఎవరైనా మీకు మంచి ఆలోచన చెప్పేవారు They will give you advices, but you can't follow it, my friend. వారు ఇచ్చినప్పుడు కూడా దాన్ని మనం అనుసరించలేని వారుగా ఉంటుంటాం. But Bible say here, my friend, పరిశుద్ధ గ్రంథం వాక్యం ఈ విధంగా if you తెలియజేస్తుంది. completely turn to the Lord, మనం సంపూర్ణంగా దేవుని వైపు తిరిగేవారు. there is no sin in our lives, my ఎప్పుడైతే friend. ఆయనలో తిరిగి ఆయన అనుసరిస్తే పాపం అన్నదే మనలో లేకుండా దేవుడు చేస్తాడు. Hallelujah. 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 If you try to live with sin today, ఒకవేళ ఒకవేళ మనము పాపంలో జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. what you get today with sin, my friend? పాపం ద్వారా మనం ఏం కలిగి ఉంటామంటే, Tell me, my friend. మీరు చెప్పండి ఎవరైనా. If anybody trying to live with sinful life today, ఒకవేళ పాపంలోనే జీవిస్తా అని చెప్పి ప్రయత్నం, what they teach their children, my friend? ఇప్పుడు మన పాపంలో జీవించి మన పిల్లలకి ఏం బోధించగలుగుతాం? Tell me, my friend. చెప్పండి ప్రియా స్నేహితులారా. Tell me, my friend. ప్రియా స్నేహితులారా. So if you try to live with righteousness lives in your mind, ఒకవేళ యథార్థంగా జీవించడానికి మీరు
మీరు మీ కుటుంబం మధ్య మీరు ప్రయత్నం చేస్తారు. There is a possible for you to teach your children righteousness lives, my friend. మనం జీవించి మన పిల్లలకి అమ్మ యథార్థంగా బ్రతకడాన్ని మనం వారికి బోధించగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. If we are speaking lies in your life, మన కుటుంబంలో లేదా మన జీవితాలు మన పిల్లల మధ్య మన అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తే so our children, our family, everybody trying to learn from us lies, my మనం friend. ఏదైతే మనం చేస్తున్నామో అదే మన పిల్లలు మన భార్య అందరూ కూడా నేర్చుకోవడం. Nobody can't believe you if you are speaking lies. మనం ఎప్పుడైతే అబద్ధాలు ఆడతామో తర్వాత ఎవరు కూడా మనం నమ్మరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the Bible say here. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. So if you turn to me completely, ఒకవేళ మీరు నా వైపు సంపూర్ణంగా you తిరిగినట్లయితే should not speak lies in your tongue. నేను ఇచ్చిన నాలుగు ద్వారా మార్చబడి మీ ద్వారా అబద్ధం అన్నది ఆడకూడదు. Hallelujah. హల్లెలూయా. So if you are believing Jesus, యేసుక్రీస్తును మీరు నమ్మినట్లయితే so there is, you need transformation life. ఏం చేయండి, మీకు ఏది అంటే మీలో మార్పు కలిగిన జీవితం అవసరం. Hallelujah. Hallelujah. But what is the transformation in your lives, my ఏంటి మన friend? జీవితంలో మార్పు ఏమిటి What అన్నది kind of transformation you learn from the Lord? ఎలాంటిది మార్పు మనలో దేవుని దగ్గర నేర్చుకోవాలి. Hallelujah. Hallelujah. So would you like to talk to the Lord every day? ఒకవేళ ప్రతిరోజు దేవునితో మాట్లాడే తలంపు మీలో ఉంటే So God will ready to speak with you. ఏం చేయాలంటే మా దేవుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే సిద్ధంగా So ఉన్నాడు. then He will change your life, change your past life, change everything. The holiness come to your life. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభించారో ఆయన మన పాత జీవితాన్ని మార్చి నిత్యము మన పరిస్థితులను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. Hallelujah. 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 Our bodies, our mind, our soul, much more valuable, actual things in this world, my Lord, my friend. అప్పుడు ప్రేమించండి మన శరీరము మన ఆత్మ మన మనసు ఈ లోక సంబంధమైన వాటిని వైపు తిరగకుండా ఉండగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Most important our lives, my friend. మరి ముఖ్యంగా మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. What you are feeding every day today, my friend. ఏది మన దేని ద్వారా మనం పోషిస్తాం. Are you feeding with lies today every day? ప్రేమించండి మన యొక్క జీవితాన్ని మనం పోషించే విధంగా ఉండగలుగుతున్నామా? Are you living with duplicate life or original life, my friend? మనం చూస్తున్న నాశ రకమైనటువంటి అంటే మన జీవితం ఏదో బ్రతికేసి ఇతరులు ఎలా పోయినా పర్లేదు లేదా మంచిగా ఒక మార్గాన్ని చూపించే మన జీవితం ఉంటుంది. This is not God plan for you, my friend. ఏమంటారు అలాగా నాశ రకమైనటువంటి జీవితాలుగా The Bible says all the time, పరిశుద్ధ గ్రంథము ప్రతి క్షణము చెప్తుంది God will give you the true life, my friend. ఆయన సత్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. God will give you the true life, my ఆయన friend. సత్యంగా బ్రతికే జీవితాన్ని Those who are seeking Him truly, ఎవరైతే ఆయన సత్యముగా ఎవరినైతే వెతుకుతున్నారో God will come to their life directly, my friend. ఖచ్చితంగా దేవుడు వారు ఎలాంటి సమస్యలు వారితో ముఖాముఖిగా వారి జీవితంలోకి వస్తారు. Hallelujah.